ఏం తిన్నా? ఏం తింటా అన్నం తింటా అన్నం తింటా తలగమల్లే తుత్తే తానే తొంతది వైతు రా ఈ రా ఈ వత్తలేదా పాత ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్ల ఫేమస్ అయింది, సిగరెట్లు తాగే పిల్ల, సిగరెట్ పిల్ల. ఆ పిల్లకి నీకు సంబంధం ఏంటి? గర్ల్ ఫ్రెండ్ అని వింటున్నా. మరి గర్ల్స్ నే టార్గెట్ పెట్టుకొని తిడుతున్నారు కదా మీరు, అంటే నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందని అందరినీ తిడుతున్నారు. అందరు అట్లా ఉండరు కదా తమ్ముడు, అందరూ ఉంటారు. అబ్బాయిలు మంచోళ్ళు అంటావా మరి? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ అలంకృత. సో గైస్, వెరీ ఫన్నీ క్యాండిడేట్ అని చెప్పొచ్చు ఈ రోజు మన గెస్ట్. సో మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి చాలా రోజుల తర్వాత సూపర్ డూపర్ మోహన్ స్మైలీ గారిని అయితే తీసుకొచ్చాను అనమాట. సో తనలో 2 బాడీ పార్ట్స్, అమ్మో తప్పుగా చెప్తున్నానేమో, 2 బాడీ షేడ్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో మీ అందరికీ తెలుసు తనను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా. సో స్కిప్ చేయకుండా ఫుల్ ఇంటర్వ్యూ అయితే మొత్తం చూడండి, పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నత్తి కావాలి, నత్తియే కావాలి మాకు, మేము నత్తి ఫ్యాన్స్ కాబట్టి. ఎలా ఉన్నారు? బాగుందావా? తిన్నావా? ఏం తిన్నా? అన్నం తింటావు? ఓకే. ఏం కూర వేసుకొని తిన్నావు? టమాటా కూర. ఓకే, నైస్. సో బేసిక్ గా ఇప్పుడు అందరికి, అంటే ఆడియన్స్ కి చెప్పారు ఒక వీడియో త్రూ, ఇలా నాకు నత్తి లేదు, జస్ట్ వీడియోస్ కోసమే అని. ఫస్ట్ మీకు ఇలా నత్తితో వీడియోస్ చేయాలని ఎలా అనిపించింది? ఎట్లా అనిపిస్తుంది? ఇంతదంలా ఎవరన్నా ఆవు తెప్పుకొని దక్కుంటేనే ఫేమస్ అవుతాడు అత్తయ్య. అయితే నత్తి ఇప్పుడు హౌలనా? అంటే ఇట్లా ఆవులే తైకోగాని లేక ఉండదు, ఇట్లా ఓకే ఆవులే అని లేక. అట్లయితే మంచిగా వీడియోలు తీసి తినమల్లాగా అట్లా వేస్తూ. ఎన్ని రోజులైంది మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి? తొందరగా ఫాలోవర్స్ 90K దగ్గర ఉన్నారు. 4 నెలల? ఓ అమ్మ, మేము సంవత్సరాల తర్వాత చేసినా కానీ అదే 42,000 అదే 50,000 ఉన్నాం. బట్ మీకు స్పీడ్ గా వచ్చేసింది. బేసిక్ గా ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ? కోటిని కొడంగల్. ఆహా, ఓ కొడంగల్ వెరీ ఫేమస్. సో అక్కడ నుంచి వచ్చారు ఎప్పుడు? ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా అమ్మ, మా నాయన, చెల్లెలు, నేను, మా తమ్ముడు. నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగా, మీ ఇంట్లో ఎవరు ఉంటారని అడగలే. బ్యాక్గ్రౌండ్ అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? వ్యవసాయమేనా? ఎన్ని పొలాలు ఉన్నాయి? 2 ఎకరాలు. నీకు 1 ఎకరం, చెల్లికి 1 ఎకరమా? ఓకే. సో నాన్న అమ్మ ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారా? ఓకే. బట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే లేకపోతే కొడంగల్ వాళ్ళని చూసి ఫాలో అయినావా? ఏం లే, జనరల్ గానే తీసినావు. అయితే ఫస్ట్ మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక 2 పాటలు పాడాలి మంచిగా. మీరు మంచిగా పాడతారని విన్నా, ఓకేనా? ఒక 2 మంచి పాటలు పాడండి మా వాళ్ళ కోసం. నువ్వు చెప్తే నేను వాడతా. ఓ నేనే చెప్పాలా పాట? నీ ఫేవరెట్ సాంగ్ ఏదైతే ఉందో అదే పాడు. పోనీ నీ పోరి అంజలి ఉంది కదా, అంజలి కోసం పాడు. సిగ్గు? అర్రే పాడు పాడు. అంజలి అంటే అంజలి అంటే ఎవరా? అంజలి లేదు, యాడ్ లేదు, ఫేక్ కాదంతా. ఫేకా? సరే ఫేక్ కోసమే పాడండి. అన్ని అబద్ధాలు చెప్తున్నారు కానీ పాడండి. అదే నాకు దాదా. నిజంగా పాడతాము, 2 పాటలే. నువ్వు చెప్పు, నేను వాడతా. నాకు వచ్చిన పాటలేమో నీకురా. దేవరా సాంగ్ పాడు. అబ్బా, ఇప్పుడు లైన్ లో పడ్డారు, పాడు. తలగమల్లే తుత్తే తానే తొంతది వైతు రా ఈ వత్తలేదా పాత? పాడు పాడు పాడు, టైం తీసుకుని పాడు, మాకు కావాలి. ఆ పాట బాలేదు. ఆ పాట బాలేదా? ఎంత మంచిగా ఉంటది, పాడు తమ్ముడు. బాలేదు. వేరే పాట పాడతారా మళ్ళీ? మీ ఇష్టం వచ్చింది పాడండి, ఏదో ఒకటి. నా పానమా నన్ను వీధితో తుమా, నీ ప్రేమతో నేను తిరను అయితిమా, పదే తదే నా వంతు నిన్నే తమదిస్తుంది. అంతేనా? ఓకే. బేసిక్ గా
ఈ నత్తి క్యారెక్టర్ అనేది జనరల్ గా ఉన్నప్పుడు రిహార్సల్ చేస్తారా? డైరెక్ట్ మాట్లాడతారా మీరు? నేను డైరెక్టే మాట్లాడతా. ఇట్లా వీడియోల కన్నా ఇక వీడియోలకే అట్లా చేస్తారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్ల ఫేమస్ అయింది, సిగరెట్లు తాగే పిల్ల, సిగరెట్ పిల్ల. ఆ పిల్లకి నీకు సంబంధం ఏంది? సంబంధం ఏంటి? ఏందే గర్ల్ ఫ్రెండ్ అని వింటున్నా. మరి కాదట, మరి ఎవరు? ఉత్తా వీడియో తీయని వచ్చింది. నేను కత్తిన వీడియో తీసిన అంతేనా? మరి గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు అందరు. కామెంట్లు చూసినా కింద? చూడలేదా? ఓకే. సో ఇప్పుడు అమ్మాయి మీ వీడియోలో సిగరెట్ తాగుతుంది కదా, అమ్మాయిని ఏం అనలేదా మీరు? ఏమంటే ఆమె పత్తు నుంచి అదే తాగుతుంది అత్తయ్య. అంతేనా? ఓకే. ఇప్పుడు జనరల్ గా మీ వీడియోస్ లో అమ్మాయిలను తిట్టుకుంటా ఎప్పుడు అమ్మాయిలనే తిట్టుకుంటా వీడియోలు చేస్తారు కదా, ఎందుకని అమ్మాయిలు అంటే అంత కోపం నీకు? ఎవరైనా లవ్ బ్రేకప్ ఏదైనా ఉందా? బ్రేకప్ ఉంది, అట్లా తీస్తా నేను. బ్రేకప్ ఉందా, అట్లనే చేసింది. చెప్పవా నీ లవ్ స్టోరీ మాకు ప్లీజ్? నా లవ్ స్టోరీ ఏం లేదు, అది లంబడి. మంచిగా చెప్పు, డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయ మా ఆడియన్స్ కి. అది నన్ను తూతుకుతా ఏదో వచ్చింది, చూస్తేనే ఇంకా వేరే లంబడి అన్నట్టేనా? మాది అంటే ఉంటది. అయ్యో తమ్ముడు, అట్లా చూడకుండా అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరినీ చూస్తూనే ఉన్నాం కదా. అత్త తూతుకం కాదు, లవ్ చేసింది, నన్ను లవ్ చేసి ఇంకొని లవ్ చేసింది. నిన్ను లవ్ చేసి ఇంకొకరిని లవ్ చేసిందా? ఓ అమ్మ, పెద్ద పరీక్షగా. ఏ ఇయర్ లో జరిగింది ఇదంతా? అంజలి కాదు, లంజలి. ఓ అమ్మ, ఇట్లయితే అర్థం కాదని ఇండైరెక్ట్ గా బూతులు వేసేస్తున్నావు కదా. చెప్పు లవ్ స్టోరీ ఏం జరిగిందో. నువ్వు ఎలా ప్రపోజ్ చేసావు? నువ్వు చేసావా, ఆమె చేసిందా? ఫస్ట్ నేనే తెచ్చినా. ఏం నచ్చింది అమ్మాయిలో నీకు? ఏం నచ్చుతాయి? ఏం నచ్చాయి? కళ్ళు నచ్చినాయి. కళ్ళు నచ్చినాయి అంతే? కళ్ళని చూసి పడిపోయాను. ఇట్ట చూస్తుంది బండి మీదకి పోతుంటే. అప్పుడు నువ్వు హీరో లెక్క పక్క నుంచి పోతావేమో, అంతేనా? ఓకే. ఎస్. బేసిక్ గా ఏం చదువుకున్నారు మీరు? నేను 10th. అవునా? ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ చెప్పండి. తెలియదు నాకు. తెలియదు. 10th చదివారు కదా బ్రో? 10th అదితే ఒక్కదిగా తిరుగుతాను ఉంటుంది మేము. పోనీ 10th లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో చెప్పండి. ఎన్ని ఉంటాయి? ఏది ఉంటాయి? ఏదా? ఏది? ఏమేంటి? ఏది? అదే గుర్తులేదు, చదవక నా తమతదా. ఓహో, 4 సంవత్సరాలకే నువ్వు సబ్జెక్టులన్నీ మర్చిపోయినావా? అన్ని మర్చిపోయినా. అంజలితో ఫోన్ మాట్లాడి మర్చిపోయినా. ఏం మాట్లాడుకుంటుండే ఫోన్ లో ఊకే? ఏం మాట్లాడుకుంటా ఉన్నదే మాట్లాడుతుంటాం. అది చెప్పు జరా. కదుతాం, యాదు కలుస్తాం అది ఇదని. ఓకే. మీ పోరికి ఎప్పుడన్నా కిస్ పెట్టినావా? కిత్తు పెట్ట కిస్ అంటే ఏనా ఒక అంటున్నా. ఓహో, ఇది అనుకుంటున్నావా? ఇదంటే ఏంటిది? కిత్తా? కిత్తు ఈడనైనా కిత్తే కదా. నేను డైరెక్ట్ అంటున్నా, ఏదని చెప్పలేవు. పత్తు చెంపకిచ్చినా, లిప్కి ఇచ్చినా. చెంపకిచ్చినావా, లిప్కి ఇచ్చినావా? మరి చెంపకిచ్చినావా, అందుకే అది పోయినట్టు నాకు తెలిసి. ఓకే చెప్పు, 10th లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 10th లో 8 ఉంటాయి. 8? ఏంటి ఏంటి అవన్నీ? 8 మ్యాథ్, సోషల్, తెలుగు, బయాలజీ. ఓకే. ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్. అదే తెలుసు. ఇంతవరకే తెలుసు. ఇక ఉపవాచకం ఎవరు చెప్తారు? లేదా ఉపవాచకం మీకు? మేము ఉన్నప్పుడు దేకుంది అది. ఎప్పుడు జమాన్లో చదివినవా, ఇప్పుడు చదివినవా నువ్వు? ఎన్ని మార్క్స్ వచ్చినాయి మరి 10th లో? 7.3. సబ్జెక్టులు తిన వాళ్ళకి కూడా 7.3 వచ్చినాయి అంటే 9 ఈజీ కొట్టేయచ్చు. మరి స్టడీస్ ఎందుకు ఆపేశారు? కరోనా. ఓహో, కరోనా బ్యాచా? లైఫ్ లో గోల్ ఏంటి నీకు? జాబ్ చేసుకోనా? ఏం జాబ్ చేస్తావు 10th క్లాస్ చదివి? జాబ్ కాదు, పోదా షాపా? ఏం షాప్ పెడతావు? చాయ్ షాప్. చాయ్ షాప్. నీకు చాయ్ అంటే ఇష్టమా? ఎట్లా చేస్తారు చాయ్? చాయ్ ఎట్లా చేస్తారు? నీళ్ళు వేస్తారు, పాలు పోస్తారు, అదేమంటారు, పొడి వేస్తారు. పొడా? ఏం పొడి? సారా పొడా? కారం పొడి. కారం పొడా? అది చాయపత్తా. ఓకే. చాయపత్తా వేస్తారు. అది ఇంకేమిటి, తక్కువ వేస్తారు. అయిపోయింది చాయ్. ఈ చాయ్ పెట్టి జనాలను సంపదాలు చూస్తున్నావు బ్రో నువ్వు? సంపకం ఏందే, అందరిని గుద్ద ఎత్తుకొని దూసుకుంటే వాళ్ళే వస్తారు. ఓకే. బేసిక్ గా ఇప్పుడు కొడంగల్, యువశేఖర్ కొడంగల్ మీకేమవుతారు? ఏం కాదు, అన్నదాకా మాట్లాడి అప్పుడప్పుడు మా ఓం కదా.
ఉమ్, ఉమ్, అట్లా చెప్పేసి ఉత్తిగా మాట్లాడతారా? మాట్లాడతా. ఓ ఆయన వెరీ ఫేమస్ హీరో అంట కదా, ఇన్స్టాగ్రామ్ హీరో అంట కదా. హీరో గల్ల కన్నా ఎక్క. హీరో వాళ్ళ కంటే ఎక్కువనా? నీకేమి ఇష్టం ఆయనలో, ఏమి ఇష్టం నీకు ఎక్కువ? ఏమితాం అదే ఓ పాతులా అంటాం. అదొకటి ఇష్టమా? ఓకే, ఒకసారి ఫోన్ చేయండి ఆయనకి. ఫోన్ నెంబర్ లేదు నాతో. హా? నెంబర్ లేదు. అదేంది ఎంత ఇష్టం అన్నారు, వీడియోలు చేస్తారు? ఏమో అది లేదు ఇక. లేదా? మాట్లాడుకోం మేము. మాట్లాడుకోరు. ఎప్పుడన్నా కలిస్తే అయిపోయా మాట్లాడుకుంటాం అంతే. ఎస్. సో ఇంకొకరు చింటూ మోడల్ అని కూడా మీ ఫ్రెండేనా ఆయన? మా పెందే. ఏమైతాడు నీకు? ఏమైతే ఇంతదంతా తలతిండు. బావ బామ్మర్దులు అనుకుంటారుగా మీరిద్దరు. లేదు. ఆ, ఏం గారా? నీకు అందరు ఫ్రెండ్సేనా? పెంతే. అవునా? మీ ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి, ఆట పట్టించండి మీ చింటూ మోడల్ ఫ్రెండ్కి. చింటూ మోడల్ దేపుతాడో దేపదో. చెప్తాడు చెప్తాడు. హలో చింటూ. చెప్పరా మోహన్? ఏందావు? షాప్ లో రా. ఏమో పని ఉందా? ఏం పని లేదు, ఎందుకురా? మామ నువ్వు నాకు గుద్ద ఉంటావు మామ, ఇదా గుద్ద ఆ? కాదు. ఏందావు చెప్పే కరెక్టేపు. షాప్ లోనే ఉన్నారా? ట్యాప్లనా? ఆ, కాదు పోదిదా నేర్చుకొని తిరుగుతున్నావు అయ్యా మంచిగా. ఏ అది వీడియోలోకి వచ్చినారా? వీడియోలో ఓళ్ళే వచ్చిందా? ఆ? ఓళ్ళే వచ్చిందా? ఏందిరా? ఓళ్ళే వచ్చింది రాబే. ఓలు? గల్తు శిల్ప. శిల్ప. ఆ నువ్వు రావా మరి మా షాప్ కాడికి? షాప్ కాడికి కాదు, ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు అంటున్నావు నా మొట్ట కాడికి వచ్చింది. ఎంజాయ్ చేస్తున్నావు అంటే చెయ్యాలి. ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి బయటికి వెళ్తుండ్రు పురా. ఏందిరా? రూమ్ లోకి వెళ్ళి బయటికి వెళ్తుండ్రు. అది ప్రాంక్. ఫ్రాంక్ ఏనా? నిజం కాదా? ఆ, నిజం కాదా? నిజంగానే. ఏమో ముద్దు ఇచ్చినా లేదా? లేదు. ఆ? చెప్పురా మజా. ఇంటర్వ్యూకి ఏంటండి? హలో మాట్లాడవరా? నువ్వు మా షాప్ కాడికి వచ్చి ప్రమోషన్ చేద్దురా. మీ ట్యాప్ కాడికే నేను రాందే. అరే ఓ చెప్పురా. నీవే దాబేకి వేడికి వీడికి హైదరాబాద్కి. వీడియోలు తీద్దాం, నువ్వు రా. నేను రాను. ఎందుకు? దానికి ఏమైందిరా నీకు? ఎస్. సో బేసిక్గా గర్ల్స్నే టార్గెట్ పెట్టుకొని తిడుతున్నారు కదా మీరు. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందని అందరినీ తిడుతున్నారు. అందరు అట్లా ఉండరు కదా తమ్ముడు. అందరు ఉంటారు. అబ్బాయిలు మంచి వాళ్ళు అంటావా మరి? ఓళ్ళు కూడా మంచి వాళ్ళు కాదు కానీ మరి అబ్బాయిల గురించి కూడా ఒక వీడియో చేయొచ్చు కదా తమ్ముడు. తీతా దీపం ఏంది ఒక వీడియో మన ఛానల్ త్రూ ఒకటి చెప్పు బాయ్స్ గురించి. బాయితే ఏం చెయ్యదట. ఒక బిడ్డని నమ్మిందంటే తివది వదకుంటా ఆ పెద్దతో. ఎవరయ్యా ఉన్నది ఇవాళ రేపట్లా? ఉంటారు మీ ఫ్రెండ్సే, కొడంగల్ ఫ్రెండ్ ఇంకా వేరే వేరే నీ చింటూ మోడలే ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు. యాద్యతలే ఓళ్ళకు వాళ్ళ తేడా పడతారు. సో నీ ఫేవరెట్ డైలాగ్ ఏది ఉందో ఒకటి చెప్పు. ఫేవరెట్ డైలాగ్ అంటే ఇది, తెత్తుతుంటాయి ఆతు. ఇదే అదే డైలాగ్ వైద్య అయింది. అదే డైలాగ్ వైరల్ అయింది. ఇంకొక 2 డైలాగులు మంచిగా చెప్పండి మీ. ఇంకో డైలాగ్ అదే మామ, నువ్వు నాతో ఇది ఉంటావు దుద్దాల, ఇది ఉంటావు తెదు కదా మామ, ఇది పైతే తేనైతే. సో ఈ డైలాగ్స్ తో ఫేమస్ అయ్యారనమాట. మీ ఇంట్లో వాళ్ళు చూస్తారా మీ వీడియోస్? ఏమంటారు? ఏమన్నా పత్తు తిట్టింది. మీ మమ్మీయా? ఏమని తిట్టింది? వాళ్ళందరి బ్లాక్ లిస్ట్ చూడకుండా. మీ మమ్మీ వాళ్ళయా? ఒజ్జా, ఏమని తిట్టింది ఫస్ట్ మీ మమ్మీ? ఎందుకు తెస్తున్నావురా అని. బూతులు మాట్లాడమని పర్మిషన్ ఇచ్చిందా మరి మీ మమ్మీ?
మరి అంటే బూతులు మాట్లాడితే తొందరగా రీచ్ అయ్యిద్దని సెలెక్ట్ చేసుకున్నావా? ఈదో రేపు ఎవరితో బూతులు మాట్లాడినోళ్ళు అందరు హ్మ్. మాట్లాడు. ఓకే. అట్లా అని చెప్పేసి పబ్లిక్‌గా మాట్లాడేస్తుర్రు. ఓకే. సో, నెక్స్ట్ నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నీ డ్రీమ్ ఏంటి? ఏమవుదాం అనుకుంటున్నావు? చెప్తియాక ముందే టీ షాప్ పెట్టుకుందాం అంతే. అనుకుంటున్నావు. ఇంకేం వద్దు. పిల్ల వద్దు, పోరి వద్దు, పెండ్లొద్దు, ఏయొద్దు. పెంది వింది నాకు ఎందుకని? పెంది వేసుకుంటే తగ్గిపోతాం చచ్చిపోతామా? బతుకుకంత. కాదు లేచిపోయి పెళ్లి చేసుకుంటావా? అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? ఏ మ్యారేజ్ చేసుకుంటావు? నీకేది కంఫర్ట్? అదేంది మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. ఏం క్వాలిటీస్ ఉండాలి పిల్లకి? ఏం తాగుతుంది మంచిగా ఆ! మంచిగా ఉండాలి. మంచిగా అంటే ఎట్లా? ఏం క్వాలిటీస్? కదే ఉన్నా సరే కానీ మనతో మంచిగా ఉండాలి. మనతో మంచిగా ఉండాలి. ఆ, కర్రెగా ఉన్నా సరే మంచిగా ఉండాలి. ఉమ్. ఇట్లా పొడుగు జడ ఉండాలి, తెల్లగా అత్త ఉండాలి. కాదు ఆ, మనసు మనసు. మనసు ఉమ్, మనసు మంచిగా ఉండాలి, తెల్లగా. ఉమ్. తెల్లా అంతలేము ఉమ్, ఏమంటారు దాన్ని క్యారెక్టర్ మంచిగా ఉండాలి. క్యారెక్టర్ మంచిగా ఉండాలి. ఉమ్. సో అట్లాంటి అమ్మాయిని పెళ్లి కట్నం తీసుకుంటావా? మరి నువ్వు ఎన్ని లక్షలు కట్నం కావాలి నీకు? కట్నం ఎంత ఇస్తే అంత ఇచ్చుతా. ఎంత ఇస్తే అంత తీసుకుంటావు. అంతే. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? ఏమో కట్నం ఇచ్చేదే నమ్మకం లేదు. అయ్యో, ఎందుకు? ఇస్తారా ఇయ్యరా? ఎందుకు ఇయ్యరు? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా అంటున్నావుగా, మంచిగా కట్నం ఎందుకు ఇయ్యరు? చెప్పు. మా వాళ్ళు ఇప్పటికి అనుకుంటా ఉంటారు నీకు పిల్లని ఎవరు ఇస్తారా అసలు అని ఇట్లా తిరిగితే. అయినా షాప్ పెడతా అంటున్నావుగా, టీ షాప్. ఏమి ఇప్పటి అవుతుంది అది చూడలే. టీ షాప్ పెడతాను కూడా పెద్ద పని కావాలి బ్రో. నీకైనా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లే వస్తున్నాయి. ఆ ప్రమోషన్లు వచ్చిన డబ్బులతోనే నువ్వు టీ షాప్ పెట్టొచ్చు. ఎన్ని వస్తున్నాయి? యాయిదావు ఇంత దాంట్లో ప్రమోషన్లు ఎత్తున్నావు కదా, దానికి ఎన్ని వస్తాయి పైసలు? ప్రమోషన్ అయితే 2-3 వేలు వస్తాయి. 2-3 వేలు వస్తాయి. ఏం చేస్తావా పైసల్ని? ఏం చేస్తా ఖర్చులాగే అయిపోతాయి. ఖర్చులు అంటే ఇట్లా తాగుతావా? బిర్యానీలు తింటావా? లేకపోతే ఏం చేస్తావు? సిగరెట్లు తాగుతావా? తిరేటి ఒకటి తాగుతాయి. సిగరెట్ తాగుతావా తమ్ముడు? ఓ అమ్మ, ఇంకా మందు తాగుతావా? డైలీ ఎప్పుడన్నా అవుతారు. ఎప్పుడన్నా ఒకసారి. నీ ఫ్రెండ్స్ తోనా మీ డాడీతోనా? ఎవరితో తాగుతావు? పెందుతో ఫ్రెండ్స్ తోనే తాగుతావా? ఇంట్లో తాగి పోతావా? లేకపోతే జర్సేపు అక్కడ ఇక్కడ బ్రష్ చేసుకొని పోతావా? మళ్ళా మా ఇంట్లో గుర్తుపట్టకుండా తాగితే ఇంటికే నేను ఇంటికే పోవా అసలుకి? ఒకవేళ ఇంటర్వ్యూ మీ డాడీ చూస్తే? చూడదు. అవునా? సరే. నాకు కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉంది, అడుగుతా. తెలంగాణ సీఎం ఎవరు? తెలంగాణ సీఎమా? ఆ, ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. నీకు ఇష్టమా? ఏమేం పనులు చేస్తాడు? నువ్వు అసలు గోళ్ళ శుద్ధికి మాత్రం పోకు. గోళ్ళ వద్దు అసలు. ఓకే డన్. గోళ్ళ వద్ది పోయినందుకే నెత్తి ఖరాబ్ అయింది అప్పుడు. అసలు ఓకే. సరే కానిద్దాం. ఓకే. సో నీకు మన బాడీలో పార్ట్స్ అన్ని తెలుసా? మన బాడీలో పార్ట్స్ అన్ని తెలుసా? తెలియదు. నవరంధ్రాలు. నవరంధ్రాలు అంటే తెలుసా? నవరత్న అంటే 9 ఉంటాయంట. ఏంటి అవి? తెలియదు. విన్నా కానీ తెలియదు. జర చెప్పు బ్రో. చింతగా చెప్పింది నాకు అప్పుడు. ఉప్పు ఏమని? చక్కెర బెల్లం అని చెప్పి. నవరంధ్రాలు అంటే ఉప్పు చక్కెర బెల్లమా? చింతగా చెప్పింది. తింటుగా అయ్యయ్యో! సరే, నీకు నవరసాలు తెలుసా? నవరసాలు తెలుసా? నవరసాలు అంటేనే అవి. నవరసాలు అంటేనే అవి. మరి నవరంధ్రాలు అంటే ఏంటి? నవరంధ్ర అంటే నాకు తెలియదు. ఓకే. నీకు ఇవి తెలుసా? టమాటా రసం, పప్పు పులుసు, చార్లు, ఇవి తెలుసా? అప్పుడే మా అత్త చెప్పినా కదా. చింతగా నేర్పించింది నాకు. చింటుగాడు ఏమేమి నేర్పించిండు? పచ్చి పులుసు పప్పు అదే నేర్పించింది. ఎట్లా చేస్తారు చెప్పవా? ఏమేమి నేర్పించిండు? ఏంటి పచ్చి పులుసు నేర్పించింది. పచ్చి పులుసు ఎట్లా చేస్తారు? దేంతో చేస్తారు? ఏంతో చేస్తారు. నీళ్ళు వేస్తారు కదా, మిరపకాయ వేస్తారు, ఉల్లిగడ్డ అవి వేస్తారు. టేస్ట్ ఎట్లా వస్తుంది? బాగుంటది. ఓకే. మీరు ఇంకా ఏమేమి మాట్లాడుకుంటారు? మీరు ఇద్దరు ఇంకేమేమి నేర్పిస్తాడు నీకు చింటూ మోడల్? నాకు మొత్తం నేర్పిస్తాడు. మొత్తం నేర్పిస్తాడు. ఓకే. అండ్ నీకు వచ్చిన బాగా నువ్వు చేసే వంట ఏదైనా ఉందా? ఇంట్లో పని చేస్తావా ఏమన్నా? తెయ్యను. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఉకడం ఏం చేయవా? తెయ్యను. ఎందుకని? ఏం చేస్తావు పొద్దున్నే లేచి నువ్వు? చేస్తా తిరుగుతా. అంటే అదే పొద్దున్నే లేవగానే ఏం చేస్తావు? సెల్ చూస్తావా, వాష్రూమ్ పోతావా, బ్రష్ చేస్తావా? తెలుస్తా. సెల్ చూస్తావు. ఏమేమి చూస్తావు? ఇన్స్టాగ్రామ్ చూస్తావా, ఇంకా ఏమైనా చూస్తావా వేరే? ఇంతదాం చూస్తా. ఇన్స్టాగ్రామ్ లో ఏ పోరు ఇష్టం? అయ్యా, ఎందుకు తమ్ముడు? పోలేదని నమ్మకాన్ని అప్పంతే చెప్తున్నా. అట్లా అన్నోళ్ళే పుసుకున్న వాళ్ళు లవ్లో పడతారు, దేన్నో ఒకదానికి గోకుతారు.
అంత కాదంటావా? ఓకే. సరే పొద్దున్నే లేవంగానే ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తా ఇంత దాని చూస్తా జసేపు హ్మ్. లేచేదే 11 గంటలకు తీస్తా. అమ్మా! అప్పటిదాకా మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? కాదు లేదు కదా అప్పుడు హ్మ్. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నా. సో ఇప్పుడు ఎంజాయ్ ఇగ పండగ. మరి రూమ్ రెంట్, ఖర్చులు, ఫుడ్ ఇవన్నీ డబ్బులు ఎట్లొస్తున్నాయి? మా తినమ్మ వెళ్తుంటా. ఓహో! మీ చిన్నమ్మోళ్ళు పెడతారా? ఆ, సరే నీకొక డైలాగ్ ఇస్తా. నువ్వు నవరసాల్లో చెప్పాలి. ఒకటి ఏడ్చుకుంటా, ఒకటి నవ్వుకుంటా. ఆ! అట్లా చెప్పాలి. సరేనా? వీరశంకర్ రెడ్డి పీకే కదా చిచ్చి వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనేది సీరియస్ గా చెప్పు ఇప్పుడు. వీరతెంత రెడ్డి మొత్తే మొత్తే కదా అని పీకైతే పీత తోత్తా. సీరియస్ గా రౌద్రం ఇప్పుడు. పూరా సీరియస్. ఉమ్. వీరతెంక రెడ్డి కరెక్టే కరెక్టే. వీరతెంత రెడ్డి మొత్తే కదా అని పీకైతే పీత తోత్తా. ఇప్పుడు శృంగార రసం చేయండి. శృంగారదాతం అంటే సిగ్గుపడుతూ. చెయ్యండి, డైలాగ్ చెప్పాలి కదా, దాన్ని చేసుకుంటానే. ఏం డైలాగ్ చెప్పాలి? వీరశంకర్ రెడ్డి ఇదే డైలాగ్. వీరతెంక రెడ్డి ఐ లవ్ యూ. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా పేరు లేదా ఉమ్. విజయ్ దేవరకొండ. ఏమిష్టం విజయ్ దేవరకొండలో? ఏమి ఇష్టం లే కానీ నచ్చుతాడు నాకు. నచ్చుతాడు. నేను నిజంగా ఈ రీల్ కట్ చేసి విజయ్ దేవరకొండ గారికి పంపిస్తా. మీకు ఏమి ఇష్టమో ఆయనలో చెప్పండి. ఆయన నచ్చిన సినిమాలలో నచ్చిన సినిమా ఏది? అర్జున్ రెడ్డి. ఏ డైలాగ్ ఇష్టం అందులో? అందులో ఏమి ఇష్టం ఆ సినిమాలో డైలాగ్స్ కానీ ఏమైనా? ఎవర్రా వాడు అని బండి మీద అవుతాడు. అట్లా పోతావు నువ్వు ఏ పిల్ల కోసమైనా? పోవా? సరే, నీకు పుష్ప సినిమాలో క్యారెక్టర్ ఇస్తే చేస్తావా? అల్లు అర్జున్ గారి పక్కన. చేద్దాం. అవునా? అయితే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా పెట్టి చేసే డైలాగ్ ఆ. తగ్గేదేలే, అది చేయి ఒకసారి అల్లు అర్జున్ గారి లెక్క. డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏముంటుంది అలా పాత ఉంటది. అదే తగ్గేదేలే నీ అవ్వ, అది ఉంటది కదా. తగ్గేదే ఏ అవ్వ అది అది అంటాను నేను. అనా? సరే, ఒకవేళ నీకు ఇప్పుడున్న హీరోయిన్స్ లలో నీ పక్కన హీరోయిన్ గా చేయాలంటే ఏ హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటావు? నీకు ఇష్టమైన హీరోయిన్, ఈ హీరోయిన్ పక్కన చేస్తా అని చెప్పు. నాకా అనుపమ. అనుపమ పరమేశ్వరనా? ఏమి ఇష్టం ఆమెలో నీకు? రింగుల్ రింగుల్ జుట్టా? ఓకే, పెళ్లి చేసుకుంటావు అనుపమని మరి? ఎందుకని? అంత చేద్దాం లేదు. ఎంత యోగం లేదా? హీరో అయిపోతే వేసుకోవచ్చు కదా. అంత తినలేదు. అంత సీన్ లేదంట. ఆమెది ఎక్కడ నా ఏది ఎక్కడ. మరి చేస్తాను కదా హీరో లెక్క అడగంగానే. హీరో లెక్క పక్కదన్నా. ఓకే, నీకు అంటే బాగా ఇష్టమైన హీరోయిన్ అనుపమ కాకుండా ఇంకెవరు ఇష్టం? ఇంకే మేఘాలిప. ఎవరు? మేఘాలిప. మియా ఖలీఫానా? ఆమె హీరోయినా? మాకు హీరోని. ఎక్కడ చూసినావు ఆమె నువ్వు? ఎక్కడ చూసినావు ఆమె నువ్వు? ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లోనా? మియా ఖలీఫాకి ఇన్స్టాగ్రామ్ లేక ఉంటుందా? ఉందా? ఓకే ఓకే. ఏమో నేను ఇంకెక్కడ చూసినావు అనుకుంటున్నా. పోనీలే. ఆమెలో ఏమి ఇష్టం నీకు బాగా మియా ఖలీఫాలో? ఏమి ఇస్తాం, అద్దాలు వేసుకుంటే అది ఇస్తాం. అద్దాలు పెట్టుకుంటా అది ఇష్టమా? ఆమె అద్దాలకు ఫ్యాన్ అనమాట నువ్వు. ఆహా, బాగా కొడుతుంది. బాగా కొడుతుంది సున్నిక, ముద్దుగా ఉంటదా? ఓకే, మియా ఖలీఫా నచ్చింది అనమాట మొత్తానికి. ఒక్కసారన్నా కలవాలి. కలవాలి. కలుస్తావా? కలిసి ఏం చేస్తావు మియా ఖలీఫాని? ఏం చేస్తా, ఫోటో దిగుతా. ఫోటో దిగుతా? ఏడ పెడతావా ఫోటో తెచ్చి? సైట్లలో పెడతావా, ఇన్స్టాగ్రామ్ లో పెడతావా? సరే, నీకు ఏ దేవుడు ఇష్టం చెప్పు బాగా? నీకు ఏ దేవుడు ఇష్టం బాగా? నాకా ఆంజనేయ. ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పాట ఏదన్నా వాడు. ఆ దేవుళ్ళ శుద్ధికోక కాలు మొక్క. సరే వదిలేద్దాం. ఓకే వదిలేద్దాం. ఒకసారి దేవుళ్ళ సీతదే సీత శుద్ధి పోయినందుకే నెత్తి ఖరాబ్ అయింది. ఓకే సరే, పాపము ఏడ్చిండు. ఓకే సరే, అది వదిలేద్దాం. ఏబిసిడీలు తెలుసా నీకు? ఏబిసిడీలు ఎన్ని? 26. 26? ఏబిసిడీలు ఎన్ని అన్న? 4 కదా, 26 ఎట్లయితే? ఏబిసిడీలు అన్నావు కదా, ఎన్ని ఉంటాయి? ఏబిసిడీలు ఆలు ఎన్ని ఉంటాయి?
దొందు దొందు కాకుండా ఆ నుంచి ఆహా వరకు ఎన్ని ఉంటాయి? 56 అమ్మ పర్లేదు, నాలెడ్జ్ ఉంది తమ్ముడికి బానే. లేదు. ఆహా. నిజం చెప్పు. సరే లేదంటావు. ఓకే. సో ఫ్యూచర్లో ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు నువ్వు పెద్ద స్టార్ అయిపోయినావు అనుకో ఇన్స్టాగ్రామ్లో, ఏం చేస్తావు? ఏం చేస్తే ఏం చేయను, కూర్తానే ఉంటా. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు పెడతారా మెసేజ్ నీకు? నిజం పెడతారు చెప్పు, నిజం చెప్పు, ఏమని పెడతారు మెసేజెస్? పెడతా కానీ హాయ్ అన్న అంటే పెడతారు అందరు. అబ్బా ఐ లవ్ యూ అవి ఏం పెట్టారా నీకు? పెట్టారు. నిజం చెప్పు. నిజం అన్న అనే పెడతారు అందరు. అప్పుడు ఏం రిప్లై ఇస్తావు మరి? ఏమిస్తా చెప్పు చెల్లెమ్మ అంత అంటావు, అంతేనా? కొందరికి అన్న అన్నకు అన్ని ఇస్తా. అన్న అన్న అంటే ఏమవుతుంది? మంచిగా పిలవచ్చు కదా చెల్లెమ్మ అని. మరి అదే పిలుస్తా అంటే మంచిగా ఉంటే అన్న ఎందుకు అంటున్నావు అంట. మంచిగా ఉంటే నేను అన్నాన్ని పిలవద్దా? అన్నాన్ని పిలవద్దా? నాకు లవ్ లేదు కదా చెక్ చేసుకున్నావు అని. అయ్యో అవునా? ఓ అమ్మా, మరి ఎవరిని లవ్ చెయ్యను ఇందాక దాకా అని చెప్పుకొస్తే మళ్ళీ ఇప్పుడు లవ్ చేస్తా అంటున్నా. అన్ని అపరిపూర్తి చెప్పలే. నీకు డోరేమాన్ ఇష్టమా? బాగా ఇష్టమా? డోరేమాన్ డైలాగ్ చెప్పు ఒకటి. కాదువా అంతేనా? అదే చెప్పు, మంచిగా చెప్పు. మాకు కూడా ఇష్టం డోరేమాన్. చిచ్చి చిచ్చి చిదూరా కాదువా అంతేనా ఈత అదే ప్లేటు. ఇంకొక డైలాగ్ ఇంకొంచెం చెప్పవా ప్లీజ్, నాకు చాలా ఇష్టం ఇంకేంటి అంటే డోరేమాన్ డైలాగ్. అదొక్కటి తెలుసు నాకు. ఇంకోటి అంటే గుంతనాక దొంగలింతకు గుంతనాక దొంగలింతకు అప్పుడు దూతుంది మరి చిన్నప్పుడు. ఏ సంవత్సరంలో పుట్టినావు? ఏజ్ ఎంత నీది ఇప్పుడు? నాది 2006. 2006లో పుట్టినావు. ఉపల్ బాల్ నీ ఫ్రెండేనా? ఎట్లా ఫ్రెండ్ అయిండు? ఎత్తాయండు. నేను మా ఊరు పక్కనే. నేను మా పెందుగా బర్త్డేకి పోయినా. బర్త్డే తోటే కలిసింది అలా. ఆయన వీడియోలలో నీకు ఏం వీడియోలు ఇష్టం? ఎట్లా చేస్తే ఇష్టం? యాది ఇష్టం లేకుండా నాకు. ఏమైతుంది? యాది ఇష్టం లేకుండా అంటే ఏ ఒక్కటి కూడా ఇష్టం లేదా? అసలు బాల్ అంటే ఇష్టం లేదా? ఏ మరి మంచిగా హగ్ చేసుకొని వీడియోలు తీసుకున్నారు, మంచిగా మోహన్ స్మైలీ ఉప్పల్ బాలు ఉత్తా తీసినాం కానీ మొగదు కానీ అది దాకా తీరా కట్టుకుంటారు. నీకు ఇష్టం ఉండదా? అట్లా ఏ చేసేవాళ్ళు అంటే బీప్ తెంగుతున్నారు. అట్లా చేయొద్దంట వీడియోలు. వాళ్ళు మాత్రం చీరలు కట్టుకొని చేయదు, నువ్వు మాత్రం నత్తి మాట్లాడొచ్చు. నీకొకరు వాళ్ళకొకరు, చింటు మోడల్ మీ బావకొకరు నీకొకరు, అంతే కదా. చూడు మళ్ళీ ఎంత తేడా ఉందో. ఫోన్ నెంబర్ ఉందా బాలుది? లేదు. లేదా? ఎవరి నెంబర్లు ఎందుకు పెట్టుకోవట్లేవు మరి? నువ్వు ఇష్టం లేదా? ఎవరిది పెట్టుకోండి, నేను పిట్టే పెట్టుకోను. ఎందుకు అట్లా? ఇష్టం ఉండదా? ఊకే మా ఫ్యాన్స్ ఫోన్ చేస్తారు ఊకే. ఓ మీ ఫ్యాన్స్ ఫోన్ చేస్తారా? ఏమంటారు ఫ్యాన్స్ ఫోన్ చేసి? అన్నా నీతో తుల్లి వేసుకుంటా అంటే అప్పుడు నువ్వు ఏమంటావు? పెద్ద ముందు కానీ కట్ చేస్తా. ఎవరు మంచిగా మాట్లాడరు, అందరూ అవే మాట్లాడతారా? మంచిగా మాట్లాడతారు. కొంత తిడతా. అమ్మాయిలు ఫోన్ చేస్తారా? అమ్మాయిలు అసలు ఫోన్ చేయరు. నీ నెంబర్ ఎట్లా పోతుంది వాళ్ళ దగ్గరికి? నువ్వు స్టార్ కదా, చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తావు. నీ నెంబర్ ఎట్లా పోతుంది వాళ్ళ దగ్గర? దోతులు ఒకరి నుంచి అట్లా పోయి ఏడ్పిస్తుంటారు అనమాట. ఏష్టం ఉడుతుందా? ఎందుకురా ఫ్యాన్స్ అయ్యారు, ఇంతమంది ఫ్యాన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఇంతమంది ఫ్యాన్స్ ఫోటోలు దిగుతుర్రు, కాల్స్ చేస్తుర్రు నీకు? అయితే ఎట్లా ఫేమస్ అయితే అనిపించింది. ఎందుకురా నాయన ఫేమస్ అయినా అనుకున్నావా? మరి నీ టాటూలు వేసుకున్నావు, నీకు టాటూలు ఇష్టమా? అదేంటిది దాని మీద, చెయ్యి మీద? ఇదే ఇది ఏడ్చేది బొమ్మ. ఏంటిది? ఏడ్చేది. ఏంటిది? ఏడ్చేది. అవునా? కెమెరాకి చూపించు ఒకసారి. ఎందుకని ఏడ్చేడు తీసుకున్నావు? బాగుంది. ఏడ్చేడు తీస్తామా నీకు? మా అంజలి నేను ముద్దు పెట్టుకున్నా. ఏది అంజలి ముద్దు పెట్టుకున్నదా? ఒకసారి చూపించు. అంజలి ఫేక్ అన్నా? అంజలి అంటే పేరు ఫేక్, అదే. అదేనా? దాన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నావు? అది నేను మోసం చేసింది కదా. చేసింది కానీ ఎంతకన్నా లవ్ చేస్తే ఇట్లే ఉంటది. అబ్బాయిలు అందరికి చెప్పు మంచి అమ్మాయిని లవ్ చేయండి అని చెప్పు ఒకసారి. నువ్వు నా అంజలి పువ్వులు అని లవ్ చేయకుంది, మంచి అమ్మాయిని లవ్ చేయండి తన ఫ్రెండ్స్. సరే అంజలికి ఐ లవ్ యూ చెప్పినావు ఎప్పుడన్నా? అప్పుడే ఐ లవ్ యూ స్పెల్లింగ్ చెప్పు. LOV I
ఉమ్, LOVE ఉమ్, YOE ఉమ్, I love you. సూపర్. అమ్మా తమ్ముడికి చాలా నాలెడ్జ్ ఉంది. నేను అసలు తక్కువ అంచనా వేసిన తమ్ముడిని నిజంగా. మరి దేకుతుందా లేకపోతే ఇదే కాదు కదా. ఓకే, మరి మీ అబ్బాయిలందరికీ అది కూడా తెలియదు లవ్ లవ్ అని అది కూడా తెలియకపోతే పిల్లలైతే పడతారు అంతే అంటవా? మరి కాదు బ్రో, నీకు అసలు ఆమె వేరేగానే చూస్తుందని నీకు ఎట్లా తెలిసింది? ఎట్లా ఎట్లా కనిపెట్టినావు నువ్వు? ఆమె ఫోన్ స్కాన్ చేసినావు ఏమన్నా? ఎట్లా చేసినావు? ఎట్లా కనిపెట్టినావు ఆమె వాట్సాప్ లా మెసేజ్ చేసింది ఎవరికి? ఆయనక? వేరేగాయనక? ఆ, ఏమని చేసింది? ఫోను నా నెంబర్ మీద అంటే నాకు ఇద్దరికి కనెక్షన్ పెట్టుకున్నా ఆ పిల్ల ఫోన్ నా ఫోన్ ఆమె పెట్టుకుందా, నువ్వు పెట్టుకున్నావా? నేను పెట్టుకున్నా వాట్సాప్ పెట్టుకున్నావా? అయితే ఏమని మెసేజ్ చేసింది ఆయనకి? మెసేజ్ చేసింది ఏమని చేస్తుంది ఆయనకి? ఇద్దే అంత వచ్చిందావా ఏం చేస్తున్నావు బాగుందావా గై చేస్తే లవ్ చేసినట్ట బ్రో? అవి కాకుండా లవ్ ఇంకెవరో పెట్టిందా? ఐ లవ్ యూ అని కూడా పెట్టింది ఆ, పట్టు పెట్టలేదు జర కొన్ని రోజులు అయినా పెట్టింది పెట్టిందా? పోయి కొట్టినావా నువ్వు? మరి ఏమన్నావు? కొట్టినా మా అత్త కొట్టినా ఏమన్నది అప్పుడు? సారీ చెప్పిందా? ఇంకెప్పుడు ఓన్ ఏం అన్నదా? నువ్వు చెప్పలేదు వద్దన్నదా? నువ్వు ఇష్టం లేదు దెంగే అన్నది ఓ అమ్మా, ఆ, అయ్యా. అప్పుడు నువ్వు ఇక ఇట్లా ఎట్లా ఎట్లా అయిపోయింది నీ గుండె అప్పుడు? ఇప్పుడు తెలిసింది ఫేమస్ అయినా మమ్మ ఇది బయట తినంటే అర్థం ఇప్పుడు కాదు. నేను దేక్తలేను ఇప్పుడు ఆ పిల్లడు ఎక్కుతుందా మళ్ళీ? ఆ, నువ్వు కావాలంటుందా? మరి యాక్సెప్ట్ చేయొచ్చు కదా, ఒక్క తప్పే కదా, ఏమైతుంది? అదే నా నా లైఫ్ దాకెళ్ళి ఒక్కసారి పోతే మళ్ళా రాదు అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వాలి బ్రో, పాపం కదా. తెలియక చేసింది చిన్నపిల్ల. ఓ చిన్నపిల్ల అది ఉమ్. లమిది అది లవ్లీయా? ఓకే, నీకు ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ వచ్చా? చెప్పు. IN ఉమ్, STA ఉమ్. GRAM అరే ఉంది బానే. సబ్స్క్రైబర్స్ స్పెల్లింగ్ చెప్పు. తప్పక రాదు ట్రై చేయి ఒకసారి. ఆ. BRA చెప్పు చెప్పు చెప్పు. దాదు లేదు లేదు, ట్రై చేయి ఒకసారి. దాదాక లేదు, ట్రై చేయి బ్రో. నిజం దాదు నా పేరేంటో తెలుసా? నీ పేరా ఆ. ఎవరి అలంకృత. అలంకుత ఒకసారి నా స్పెల్లింగ్ చెప్పు. అలంకుత అలంకృత. ALA ఆ, KRE ఆ. THA అయ్యా, ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్ చేసినావు బ్రో. నాకు దాదాక నేను చిన్నప్పటి నుంచి స్కూల్ కోలే స్కూల్ కోలే. సినిమాలకు పోదామా ఆ. అక్కడికి దిగని అమ్మాయిలను తీసుకొని పార్కులకు తిరగడమా? పిల్లల లేదు అప్పుడు లేదు ఇంకా. దోస్తులే దోస్తుల కోసం ప్రాణాలు ఇస్తావట్టుందిగా. ఆ, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? మొత్తం మంది ఒక్కదాని కాదు మాతో అందరు అమ్మాయిలు ఉన్నారా అలా? మొత్తం అబ్బాయిలేనా? అమ్మాయిలతో దోస్తులు చేస్తున్నా నేను ఎందుకు చేయవు బ్రో? అమ్మాయిలు ఫ్రెండ్షిప్ ఉండరా ఏంది? మాట్లాడితే తిగ్గైతుంది నాకు అమ్మాయిలతో ఇప్పుడు నీతో మాట్లాడి నీకేం తిగ్గైతుంది అయ్యో, నేను అక్కను కదా, నాతో మాట్లాడడానికి సిగ్గెందుకు చెప్పు. ఎవరితో మాట్లాడినా తిగ్గైతుంది ఇంతకు నా నెంబర్ అన్న సేవ్ చేసుకుంటావా, డిలీట్ చేస్తావా? చేతుకుంటా చేసుకుంటావా? అట్లుంది మరి. ఎస్. అండ్ ఇంకొకటి, బేసిక్గా మీరు ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అయ్యారు కదా, మీ అందంతో గ్లామర్ తోని. మీ ఫేస్ కి ఏమేమి వాడతారు మీరు? నా పేరుకి ఏం పడితే ఏం పడదు నేను అప్పుడు అవదే పూకొని లేకుండా గుండు వేపించుకున్నా గుండు వేయించుకున్నావు అప్పుడు? ఎందుకు, గుండు ఇష్టమా నీకు? గుండు కాదు ఇట్లా నీకు చెప్తే అర్థమైతే లేదు ఇంతలా ఎవరైనా ఇప్పుడు మీద ఫలితాలు ఎట్లా చేస్తుంది అవదే కానీ లేక అట్లా చేస్తేనే ఫేమస్ అవుతారు ఓకే, లేకపోతే కాదు. ఫేమస్ అవడం కోసం గుండు చేపిస్తా అంటున్నావు? చేసిన ఇక ఫస్ట్ అయినాక ఎత్తుంటావు చూస్తామని ఫేమస్ అయినా ఫేమస్ అయిపోయినావు మొత్తానికి. ఇప్పుడు గుండు కొడుతున్నావు, తర్వాత ఇంకేమన్నా చేయమంటారు జనాలు? చేస్తావా ఏంటి తమ్ముడు? చెయ్యని అప్పుడు జనాలేమో చేయమన్నా నేనే తెచ్చుకున్నా. నువ్వే వేసుకున్నావు. ఈ టాటూలన్నీ నువ్వు వేసుకున్నావా, వేరే వాళ్ళు వేసిరా? వేరే వాళ్ళు వేసి గీడేమో ఉంది, గిడేంది అమ్మ అంటే మోహన. మళ్ళీ ఈడేమో ఉంది, మమ్మీ డాడీ ఇక్కడేదో ఉంది. ఇలా ఇంత అట్లా అదనమాట. ఎప్పుడైనా నేర్చినావా నువ్వు? ఎందుకు దేనికన్నా, ఏ విషయానికైనా? ఏ విషయం లేదు. ఏ విషయంలో ఏడవలే? ఎవరు నిన్ను బాధ పెట్టలేదా అసలు? ఆయన పోతేనే చిన్నప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఇష్టపెట్టి పోయినప్పుడు ఏడవలే? ఏదో అని గల్పేనా అంజలి చేస్తే నేను ఏడుతున్నా పోనమాట. నీ లైఫ్ లో ఒక్కటి కూడా బాధాకరమైన విషయం లేదా? బాధపడి ఏడ్చి నువ్వు ఒక్కడు ఎవరికి చెప్పుకోకుండా అట్లేం లేవా? లైఫ్ లో స్ట్రగుల్స్ కూడా ఏం లేవా? డబ్బులు లేనప్పుడు కూడా ఏడవలేదా ఎప్పుడు కూడా? ఉంటే బాగుండని. డబ్బులు అంటే ఏమిటికి ఏం ఖర్చు ఉంటుంది నాకు ఏం దిగుతా టికెట్లకు
సిగరెట్లకు అంతేనా? ఆ. ఎన్ని రోజులు పెడతారు మీ పిన్ని వాళ్ళు మరి నీకు తిండి? సెపరేట్ నువ్వు సంపాదించాలి కదా! ఇంత ఏజ్ వచ్చింది. నేను మొన్న వచ్చిన తగిన ప్రమోషన్ ఉన్నందుకు వచ్చిన ఆడనే ఉన్నా 2 రోజులు. హ్మ్. అట్లా. పోతా. మళ్ళీ పోతావన్నమాట. ఉమ్. నీకొచ్చా వ్యవసాయం పనేమన్నా? వ్యవసాయం పని వచ్చు గతే. నాటెట్లేస్తారు? ఎట్లయితే చేతులతో చేతులతో ఇట్లేస్తారా? ఆహా! పత్తి ఎట్లా తీస్తారు? చేతులతో ఇస్తారు. ఇట్లా తీస్తారా పత్తి? ఆ. హుహు. సరే, సరే. బానే వచ్చనమాట వ్యవసాయం. ఆ. నాగలి దున్నుతావా? ఆ? నాగలి దున్నుతావా? నాగల హ్మ్. ఏమేమి వచ్చు వ్యవసాయంలో? ఏమొత్తది గవే తీయనీకే పత్తి గింజలు పెట్టనీకే హ్మ్. గవి పోతావా ఎప్పుడన్నా పనికి? యాడికి ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్నప్పుడు అప్పుడు కూలి పనికి పోతావా? అప్పుడు పోతుంటే దోతులం అందరం. ఆహా! ఎట్లొస్తుండే రోజుకి ఎంతొస్తుండే? ఎంత అవుతుంది అప్పుడు 300 ఇస్తుంది. ఇప్పుడు? ఇప్పుడు ఏమో పోతలేని తెలియదు. ఎందుకని ఇప్పుడు పోతలేవు మరి? దోస్తులు పోవాలి. వస్తలే? వాళ్ళు హ్మ్. స్కూల్కి పోతారు కదా. ఆహా! ఆ, నీకు అంత చిన్న దోస్తులున్నారా ఈ స్కూల్‌కి పోయేటోళ్ళు? ఈ స్కూల్ చిన్నోళ్ళు ఉంటారు మా ఊళ్ళో. ఈ స్కూల్ హ్మ్. కాలేజీ హ్మ్. అట్లా. ఓకే. ఎవరో ఆంటీ నీకు లైనేస్తుందని విన్నాను. నిజమేనా? యాంటీ ఎవరో ఒక ఆంటీ ఉందంట కదా! నిజం చెప్పు. యాంటీ మా అక్క అని పిలిచినావు. మళ్ళీ అక్కకి అబద్ధం చెప్పొద్దు. అదే లేదు. ఆంటీ ఎవరో ఉందంట ఒక ఆంటీ. ఇదే ఆమెను లేపుకుపోదామని చూస్తున్నావంట. అదే మరి చెప్పిర్రు మరి నాకు. ఎవరు చెప్పింది? నీ దోస్తులాలున్నాయి మస్తు మంది దోస్తులురు. నా దోతులు నీకెట్లా తెలుసు? ఎందుకు తెలవదు? అయ్యో! నాదేమన్నా చిన్న సర్కిలా? చిన్న తారీఖులు అయితే అక్కడైతే చౌకని పేరు చెప్పు. ఎందుకు తెలవదు? మీ చింటు మోడలే చెప్తాడు నాకు. ఓన్కే నా ఏం తేవది. ఆ! అయితే సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు అనమాట. అంతేనా? సర్లే పోనీలే. ఫైనల్‌గా మా జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు? ఏం చెప్పాను, మంచిగా ఉన్నంత రోజు మంచిగా వీడియో తీసి హ్మ్. అందరినీ గుద్దలు పెట్టుకొని చూసుకుంటా అయితే. ఓకే. అంతే. అందరిని గుండెలో పెట్టి చూసుకోండి. ఆ, సో, ఇది జస్ట్ ఫన్ ఇంటర్వ్యూ మాత్రమే మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి. సో, మన మోహన్ స్మైల్ ఎప్పుడు తన వీడియోలతో ఎంజాయ్‌మెంట్‌ని ఇస్తుంటాడు. ఆ. సో, మోహన్ స్మైలీని కూడా ఫాలో చేయండి. అలాగే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. 100K ఉండే నచ్చలేదని చెప్పింది అది దిగిపోయినరు. ఆ! అట్లా అయింది. ఏం చేస్తాం? సంసారం హ్మ్.